నాతో పాటు ఈరోజు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమ భాగంలో ఇక్కడికి వచ్చేసిన పెద్దలు సోదరులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మీరు నిత్యం శాసన మండలిలో శాసన సభలో మీ తరఫున గొంతు విప్పి మాట్లాడడం నిత్యం చూస్తూ ఉంటారు. వారి నాయకులు, మన నాయకులు జీవన్ రెడ్డి గారు, మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఇక్కడికి విచ్చేసిన మా సోదరిమణి శ్రవంతి గారు, జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, జయప్రకాష్ గారికి, అదేవిధంగా కైలాష్ నేత గారికి, మిత్రుడు కౌన్సిలర్ సంజయ్ గారు, అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదం గురించి నిత్యం గత 15 రోజుల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అహర్నిశలు కృషి చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ 2 విషయాలు. మా సోదరి మళ్ళీ ఉన్నారు ఇక్కడ. శ్రవంతికి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఎందుకు ఓటేయాలి? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ ఒక్క సీటు గురించి మీరు 3 రోజుల నుంచి చూస్తున్నారు. ఏ విధంగా రోడ్డుపై పోరాటం చేస్తా ఉన్నారు సంఖ్యాబలం పెంచుకోవడానికి. మీరందరూ టీవీలలో చూస్తూ ఉంటారు. బీజేపీ దొంగ, టీఆర్ఎస్ దొంగ అని. మొన్న జరిగిన ఫార్మ్ హౌస్ కు సంబంధించిన అంశాన్ని ముందుకు పెట్టి సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు మా సోదరి శ్రవంతి వచ్చి ఏం చెప్తా ఉంది, మా పిసిసి అధ్యక్షులు వచ్చి ఏం చెప్తా ఉన్నారు, రేపు రాబోయే కాలంలో మీ తరఫున పోరాటం చేయడానికి ఒక గొంతునివ్వండి ఈ ప్రాంతం నుంచి అని కోరడానికి మేము అందొచ్చాం. ఈరోజు మేము అడుగుతా ఉన్నది ఒకటే, పెరుగుతున్న ధరలపై బీజేపీ ఏం మాట్లాడుతా ఉంది, టీఆర్ఎస్ ఏం మాట్లాడుతా ఉంది? గ్యాస్ ధర పెరిగింది, 1200 రూపాయలు గ్యాస్ ధర పెరిగితే బీజేపీ వాళ్ళు పెంచితే నేను తక్కువ అని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ధరలు పెంచి ఈరోజు 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ పెరిగిందా లేదా? మా అక్క చెల్లె ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా బాధ్యతగా చెప్తా ఉన్నాం, 2014లో ఉన్న ధరకే రాహుల్ గాంధీ గారు చెప్పారు సిలిండర్ ధర ఆ విధంగా ఇచ్చే కార్యక్రమం చేస్తామని. దానికి ఆశీర్వాదం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మా జీవన్ రెడ్డి గారు, శ్రవంతి గారిని గెలిపియండి. మీ తరఫున పోరాటం చేయడానికి ముందుంటా నిలబడ్డ ఒక మీ ఆడపడుచును గెలిపించాలని కోరటానికి వచ్చినాం. మేమందరం కూడా తెలుసు, ఆ రోజు సిలిండర్ ధర పెరిగింది కేంద్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎవరికైతే గ్యాస్ సిలిండర్ ఉందో ఇంట్లో 25 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది, వారి ఆదుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు. ఇక్కడి నుంచి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అమ్మలరా అక్కలరా మీరు నిత్యం వండుతారు, ఇంట్లో భోజనం పెడతారు అందరికి. కారం, పసుపు, ఉప్పు, చింతపండు, మరి మంచి నూనె, గ్యాస్ నూనెతో పాటు అన్ని 9 వస్తువులు ఇచ్చేటోళ్ళు మేము. అమ్మ హస్తమని ఒక బ్యాగ్ ఇచ్చినవా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రేషన్ షాప్ పోతే బియ్యం, అది కూడా దొడ్డు బియ్యం, తినే నాసీ రకం బియ్యం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం అదే బియ్యం ఇస్తా ఉంది. ఈరోజు మీరు బియ్యం షాపుకు పోయి, రేషన్ షాప్ అంటే కాదు, ఓన్లీ బియ్యం షాప్, మీ రేషన్ షాప్ డీలర్లు కూడా ఉండొచ్చు ఇలా. ఈరోజు రేషన్ షాపులకు పోయి మీరు ఒక్క బియ్యం తప్ప ఏదైనా దొరికితే, మీకు బియ్యం తప్ప ఏదైనా దొరికితే బీజేపీకి టీఆర్ఎస్ కోటేస్తే న్యాయమమ్మా. ఎందుకు బియ్యం దొరుకుతుంది, ఎందుకు ఇతర వస్తువులు దొరకలేదని పోరాటం చేయడానికి మీ చెల్లె మీ ముందు నిలబడ్డది, కోరుతా ఉంది. మీ అందరి మద్దతు, ఆమెను ఆశీర్వాదం చేయమని మీ అందరిని కోరుతానికి వచ్చాం.
ఈరోజు ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి, చిన్న పెద్ద అన్ని షాపులు ఉన్నాయి. వారిని అడగండి వాళ్ళు సంతోషంగా ఉన్నారా? జిఎస్టీ పెట్టిండ్రు, జిఎస్టీ పెట్టి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెట్టింది, దానికి సరే అన్నది రాష్ట్ర ప్రభుత్వం. జిఎస్టీ పేరు మీద మన జేబులు లూటీ చేస్తా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం తింటున్న బియ్యంపై, పప్పుపై, కారంపై, ఆఖరికి సల్లపైన కూడా 5% జిఎస్టీ పెట్టింది. ఈ అన్నిటి మీద పోరాటం చేయాలంటే స్రవంతి లాంటి చదువుకున్న అమ్మాయి, ఈ ప్రాంతానికి సేవ చేసిన గోవర్ధన్ రెడ్డి గారి కూతురిగా మిమ్మల్ని కోరడానికి వచ్చినాం. మేము మీ అందరి తరఫున పోరాటం చేస్తూ ఒక్క అవకాశం ఇవ్వండి. సంవత్సరం మీద 3 నెలల తర్వాత జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈమె పోరాటం చేసిందా లేదా, ప్రతి పాటపై నిలబడ్డదా లేదా అని బేరీజు చేసుకున్నప్పుడు ఓటేమని మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. సోదరులారా, ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు ఇద్దరు మాట్లాడతారు. దయచేసి మీ ఇంట్లో ఒక ఆడపడుచుగా, ఒక మహిళా సోదరమేని మీ ముందుకొచ్చి ఓటు అడుగుతా ఉంది, దాన్ని మీరు కాదనొద్దు. దయచేసి మీ అమ్మాయి అనుకొని ఆశీర్వాదం ఇవ్వండి. మహిళా సోదరులకు నిత్యం ఒక అక్కగా, చెల్లిగా మీరు ఒక ఫోన్ కొట్టగానే తిరిగి మీకు ఫోన్ కొట్టి మీ సమస్య పరిష్కారానికి కృషి చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రావంతి చేయటం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, మీరందరూ కూడా 3వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి శ్రవంతికి ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుతూ, జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.